నమస్కారం, వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. వినుకొండలో ఆపరేషన్ క్లీన్ స్వీప్. రాష్ట్రంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్ అయితే నవ్యాంధ్ర ప్రగతికి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి నాయకులతో కలిసి మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం కేవలం చెత్త పన్నులు వేసి ప్రజలను పీడించిన ఒక చెత్త ప్రభుత్వం అని, అదే చంద్రబాబు నాయుడు చెత్తను కూడా సంపదగా మార్చి చూపించిన అపర చాణిక్యుడని కొనియాడారు. మట్టి, ఇసుక, రేషన్ బియ్యం సైతం వదలకుండా అమ్ముకున్న ఘనత ఒక వైసీపీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతికి బ్రాండ్ జగన్ అయితే వినుకొండ నియోజకవర్గంలో అవినీతికి బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అని జీవి ఆంజనేయులు ఘాటుగా విమర్శిస్తూ ఆయనకి గట్టి కౌంటర్ ఇచ్చారు. బొల్ల సూపర్ 6 పథకాలు ఎక్కడా అమలు కావట్లేదని వాళ్ళ అధినేత మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడ మాట్లాడితే ఈయన ఇక్కడ మాట్లాడతాడు. అంటే వీళ్ళ కళ్ళు కనపట్లేదా? ప్రతి గ్రామంలో సూపర్ 6 పథకాలు అమలు చేశారు. దీనికి ప్రజలే సాక్ష్యం. అంటే మీ కంటికి ఎందుకు కనపట్లేదు? మీ కళ్ళలో ఏమైనా శేషం పోసారా? అంటే చేస్తున్న సంక్షేమ పథకాలు కనపట్టలేదా? చేస్తున్న అభివృద్ధి చూడలేదా మీరు? ఒక దురుద్దేశపూర్వకంగా ఎదుటోళ్ళ మీద అసత్య ప్రచారాలు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్చుకోలేక, ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చి 16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే చూసి తట్టుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధానిలో రాత్రి పగళ్ళు అభివృద్ధి జరుగుతారంటే వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక అభివృద్ధి మీద బురదలటం, అవినీతి జరుగుతుందని దుష్ప్రచారం. నేను అడుగుతున్నా, మీరు రాజధానిలో ఒక ఇటెక్ కూడా ఎందుకు పెట్టలేకపోయారు? మీ చేతగానితనాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు అభివృద్ధి మీద బురద చల్లుతారా? మీరు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? అమరావతి రాజధాని ఎందుకు పూర్తి చేయలేదు? ఒక ఇటుక పెట్టలేదు ఎందుకు? ఎంత దుర్మార్గం! అంటే మీరు చేయరు. దోపిడీ అయితే చేస్తారు, అభివృద్ధి మాత్రం చేయరు. రాష్ట్రాన్ని లూటు చేసి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, ఈరోజు ఇంత జరుగుతుంటే, అభివృద్ధి జరుగుతూ ఉంటే అభినందించాల్సింది పోయి మీరు దురుద్దేశంతో విమర్శిస్తారా? ఎంత దురదృష్టకరం! వీళ్ళు కళ్ళు లేని కబోదులు. నేను చెప్తున్నా, 11 మంది టీం 11 గెలిచారండి. 151 నుండి 11 మందికి వచ్చారు. ఆ 11 మంది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళు 11 మంది కలిసి అమరావతి రాజధాని వస్తే వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూసుకోవచ్చు. అమరావతి రాజధానిలో జరిగేటువంటి అభివృద్ధి చూడమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాలను సంపూర్ణ చెత్తరహిత ప్రాంతాలుగా మార్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ వినుకొండలో మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ పారిశుద్ధ్య మహోద్యమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వయంగా పాల్గొన్నారు. చీపురు పెట్టి వీధులను శుభ్రం చేయడంతో పాటు మొక్కలకు నీరు పోసి ప్రజా చైతన్యాన్ని రగిల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. స్వచ్ఛాంధ్ర దేశంలోనే నంబర్ 1గా ఉండాలనే ఆకాంక్షతో ఆపరేషన్ క్లీన్ స్వీప్
జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశించారు. వినుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ నుండి తీవ్ర వడగాళ్లు వీచే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, కార్మికులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎండ ప్రభావానికి గురి కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, అలా వచ్చేటప్పుడు తగినంత తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని పేర్కొన్నారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక దాహం, తలనొప్పి, వాంతులు, అలసట వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వైద్య కేంద్రాలను సంప్రదించాలని, దీనిపై గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎండలు మండుతున్నాయి. రోహిణి కార్త్ వచ్చింది. రోహిణి కార్త్ వస్తే రోడ్లు పగులుతాయని పెద్దలు సామెత చెప్తారు. అంటే అంత ఎండ తీవ్రత ఉంటుంది. మరి ఈ నెల 25వ తారీఖు నుండి రోహిణి కార్త ప్రారంభం కాబోతా ఉంది. మరి ఈ రోహిణి కార్త జూను 8వ తారీఖు దాకా చాలా ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. దయచేసి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నా. ఈ ఎండ టైంలో దయచేసి ఎవరు కూడా బయట ఎండలో తిరగద్దని చెప్పేసి, ఎండలో పొలం పనులు కానీ చేయొద్దని చెప్పేసి, పొలం పనులు చేయడం కానీ, ఎండలో తిరగటాలు, నడవటాలు వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యం మంచిగా చూసుకోవాలా. ఈరోజు ఈ రోహిణి కార్తలో ఉండేటువంటి ఎండలు డీహైడ్రేషన్ వచ్చి వడదెబ్బకి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈ తీవ్రమైన ఎండల్లో ఎవరు కూడా తిరగద్దని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, మరి మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటూ కొంత ఉదయం సాయంత్రం ఏదైనా పనులుంటే కార్యక్రమాలు చూసుకుంటూ, ఎండ టైంలో మాత్రం ఉదయం 10:30 తర్వాతనే తీవ్రంగా ఉంటుంది ఎండ. ఎండ టైంలో మాత్రం ప్రజలు తగిన అప్రమత్తలు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తాను ఇద్దరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుంటే అసూయ అక్కసుతో బొల్ల అహంకార ధోరణితో పిచ్చి ప్రేలాపనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులతో కలిసి ఆయన మాట్లాడారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుత చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న జీవి ఆంజనేయులను విమర్శించే స్థాయి బొల్ల బ్రహ్మనాయుడికి లేదని మక్కిన అన్నారు. 5 ఏళ్ల బొల్ల పాలన, అరాచకాలు, దౌర్జన్యాలు, కోఆపరేటివ్ సొసైటీల్లో భారీ అవినీతి జరిగిందని, నేటి సొసైటీల పాలన, రుణాల మంజూరులను బేరేజు వేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఈ కూటమి పాలన వచ్చాక జీవాంజనేయుల నేతృత్వంలో ఎన్ని రోడ్లు వేశారండి. నీ కళ్ళ కనపట్ల టౌన్లో వేసినప్పుడు రోడ్డు చుట్టూరు చూద్దాం. నిన్ననే కదండి గిరి ప్రదక్షిణ రోడ్డుకి 185 లక్షల రూపాయలు తీసుకొచ్చి చుట్టూరు బ్రహ్మాండంగా చేస్తా ఉంటే నువ్వు ఆనందపడవా? నేనేదో మొదలు పెట్టాను, నా పొలం కాడ నేను మొదలు పెట్టాను, నేను సీసీ రోడ్డు వేసాను, నువ్వు వేసేదని అంటే నీ పొలానికి నువ్వు సీసీ రోడ్డు వేసుకున్నావు. కానీ జీవి ఆంజనేయులు గారికి అక్కడెక్కడ పొలం లేదు. గిరి ప్రదక్షిణ రోడ్డును పూర్తి చేయాలని 185 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇలా 95% పూర్తి చేశారు. ఒక్కరు కూడా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణానికి బ్రహ్మాండంగా నిధులు వచ్చాయి, ఈ రోజున పూర్తి చేస్తామన్నారు. పైన రామలింగేశ్వర స్వామి గుడికి ఏమి నువ్వు ఇంత ఎక్కువ మాట్లాడే స్లాబ్ వేయడం నీకు చేత అయిందా? నీకు స్లాబ్ వేయడం చేత అయిందా? ఈరోజు స్లాబ్ వేశారు, అది త్వరగా పూర్తి అవుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది ఒక క్రమంలో నడిచేటటువంటి వ్యవస్థ. దీన్ని నేను చేశాను ఏం చేశావు నువ్వు టౌన్లో? ఒక కాంప్లెక్స్ ఏమైనా కట్టావా? ఒక రోడ్డు వేసావా? నువ్వేమైనా వాటర్ స్కీమ్ తీసుకొచ్చావా? ఆ వాటర్ స్కీమ్లో నామినేషన్ మీద 13 వర్కులు తీసుకొని 20 లక్షల రూపాయలు కట్ల బాగు చేసి 65 లక్షల రూపాయలు దోచుకున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరికీ తెలుసు. ఇది నిరూపిస్తాం. నువ్వు ఏం చేశావు నేను అడుగుతున్నా. ఈరోజు జీవి ఆంజనేయులు గారు బ్రహ్మాండంగా టౌన్ అభివృద్ధి చేస్తాను రా, నీకు సాక్ష్యాలు చూపిస్తాం.
ఈరోజు 240 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. బ్రహ్మాండంగా పైప్ లైన్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎన్ఎస్పి కాలనీకి సంబంధించి బ్రహ్మాండంగా ఈ రోజున ఒక స్కీమ్ తయారు చేసి దానికి కూడా నిధులు తీసుకొస్తామన్నారు. నువ్వు ఎక్కడన్నా లోపాలు ఉంటే తప్పనిసరిగా చూపించు, అంతే తప్ప ఏ అభివృద్ధి జరగటం లేదు, గ్రామాల్లో అభివృద్ధి జరగటం లేదా? ఎన్ని రోడ్లు వేశారండి ఈ 2 సంవత్సరాల కాలంలో? ఎన్ని తార్ రోడ్లు వేశారు, ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు? ఇవన్నీ వాస్తవాలు కదా. 10 మంది ఎమ్మెల్యేలు చేశాం, ఎందుకంటే అంత అహంకారం? ఒక్కసారి చేసిన నీకే ఇంత అహంకారం ఉంటే 3 సార్లు అయినటువంటి జీవి ఆంజనేయులు గారు చీఫ్ విప్పుకున్నటువంటి ఆయనకు అర్హత లేదా? మాట్లాడితే ఆయన గురించి మాట్లాడి అసలు నీకేం అర్హత ఉందని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నిన్న పదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారు ముగ్గురు గురించి నువ్వు మాట్లాడతావా? అసలు నీ స్థాయి ఏంటి? స్థాయి నువ్వు మర్చిపోయావా లేకపోతే మేము మర్చిపోయావా? స్థాయి ఉండబట్టే, కేబినెట్ హోదా ఉండబట్టే, బాధ్యత ఉండబట్టే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మాట్లాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అసెంబ్లీతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అవకతవకలు ఉంటే మాట్లాడాల్సిన బాధ్యత ఆయన మీద ఈ ప్రభుత్వం ఇచ్చింది ఆయనకి. దాన్ని మర్చిపోయి నీకు స్థాయి ఉందా, నీకు స్థాయి ఉందా అంటావేంటి? నీకే స్థాయి ఉందని చంద్రబాబు గారి లాంటి అత్యున్నతమైన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావా? ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీ ద్వారా వ్యాపారాలు చేసుకొని ఆ పార్టీలో ఎదిగినటువంటి నువ్వు ఈ రోజున ఆ పార్టీ గురించో లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారి గురించో మాట్లాడటం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడతారా? ఇక నుంచి అయినా వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడితే ప్రజలు ఎంతో కొంత ఇది చేస్తారు. 2 స్థానిక సంస్థల ఎన్నికలు. నర్సరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వెల్లటూరు, చీకటిగిలిపాలెం, నూజెండ్ల మరియు ప్రకాశం జిల్లాలోని ఈదర సబ్స్టేషన్లను ఇన్స్పెక్షన్ చేసి విద్యుత్ అంతరాయాల మీద నూజెండ్ల మరియు వినుకొండ రూరల్ సిబ్బందికి నూజెండ్ల 33 ఫీడర్ మీద క్రాస్ పెట్రోలింగ్ చేయించి విద్యుత్ అంతరాయాలు లేకుండా తగిన సూచనలు చేయడం జరిగింది. అనంతరం వెల్లటూరు ఫీడర్ నందు 33 కేవీ మరియు 11 కేవీలో పడిపోయిన స్తంభాలను వెరిఫికేషన్ చేసి బొల్లపల్లి సెక్షన్ సిబ్బందికి కూడా తగు సూచనలు చేయడం జరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వలన ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం వలన తరచూ అంతరాలు జరుగుతున్నామని తెలిపారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.